దేవుని పరిశుద్ధ నామునకు మహిమ కలుగునుగాక. మరలా ఈ ఉదయకాలమున జూన్ 1వ తారీఖు ప్రభు సాన్నిధ్యంలో కూర్చునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. మరి చక్కగా ఇప్పటి వరకు దేవుని సాన్నిధ్యంలో మరి ఆగిపోకుండా ప్రతిదినం సాగిపోయే విధంగా ప్రభు కృప చూపుతూ వచ్చారు. ఈ జూన్ 1వ తారీఖు ఉదయకాలం దేవుని యొక్క వాగ్దానము ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను అన్నాడు. ఈ మాటలు ఇర్మియాతో చెప్పబడిన మాటలు. ఇర్మియా గ్రంథములో నుంచి నేను నా నోట నీ మాటలు ఉంచి ఉన్నాను. దేవుడు నిజంగా మన నోట తన మాటలను ఉంచి ఉన్నాడు. నిజంగా మాట అంటే దేవుని యొక్క వాక్యం. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్దుండెను, వాక్యమే దేవుడైండు. ఇర్మియా అనే మాటకు యెహోవా ఏర్పరచుకొనెను అని అర్థము. ఈ ఇర్మియా ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలు ఉన్నారు, చిన్న ప్రవక్తలు ఉన్నారు. అయితే ప్రవక్త అంటే ప్రకటించేవారు. ప్రవక్త అంటే వర్తమాన, భూత, భవిష్యత్ కాలాన్ని తెలియచేసేవారిని ప్రవక్తలు అంటారు. పూర్వకాలంలో మరి రాజులు కానీ కుటుంబాల్లో కానీ ఏదైనా ప్రవక్తలను పిలిపించుకొని వారు ప్రవచించిన విధంగా మరి వారు పనులను ప్రారంభించుకునేటటువంటి వారు. ఈ ఇర్మియా గ్రంథమును మనం చూసినట్లయితే ఈ ఇర్మియా బెన్యా దేశమందలి అనాతోతు అనేటటువంటి ఒక పల్లెటూరు. ఈయన హిల్కీయా కుమారుడైన ఇర్మియా వాక్యాలు. నిజంగా ఇర్మియాను చిన్న ఏట దేవుడు ప్రవక్తగా పిలిచినట్లుగా దేవుని గ్రంథంలో మనం చూసి ఉన్నాం. దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది. దేవుని యొక్క వాక్యాన్ని మనం గమనించినట్లయితే మరి 4వ వచనంలో అంటాడు, 1వ అధ్యాయం 4వ వచనంలో, యెహోవాకు నాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, గర్భములో నేను నిన్ను రూపింపక మునిపే నేను నిన్ను ఎరిగి తిని అని రాయబడింది. అవును ప్రియులారా, దేవుడు మన ప్రతి ఒక్కరిని ఎరుగును అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తా ఉన్నా. రెండోది, నువ్వు గర్భము నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించి తిని. మూడోది, జనములకు నిన్ను ప్రవక్తగా నియమించి తిని. 3 విషయాలను మనం ఇక్కడ చూస్తున్నాం. ఎరిగి తిని, ప్రతిష్ఠించి తిని, నియమించి తిని. అవును ప్రియులారా, ఇర్మియాను ఇశ్రాయేలులకు ప్రవక్తగా నిర్మించాడు. మనము కూడా ఈ ఉదయకాలమున నిజంగా ఇర్మియాకు దేవుడిచ్చినటువంటి వాగ్దానమును మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే ఆయన అన్నాడు, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నాను. దేవుని మాటలు శ్రేష్టమైనవి. దేవుని మాటలు మట్టి మూసలో 7 మార్లు కడిగి ఊదిన ఎండంతా పవిత్రములు. కాబట్టి దేవుడు మరి ఇర్మియాను ఎరిగిన వాడిగా ఉన్నాడు, ప్రతిష్ఠించిన వాడిగా ఉన్నాడు, నియమించిన వాడిగా ఉన్నాడు. మరి ఆ బెన్యామన్ దేశమందలి అనాతోతు అనేటువంటి ఒక చిన్న కుగ్రామంలో దేవుడు హిల్కీయా కుమారుడైన మరి ఇర్మియా వాక్యాలు. అవును, ఈ ఉదయకాలమున దేవుని వాగ్దానాన్ని ఎత్తిపట్టి దేవుణ్ణి స్తుతించి, దేవుణ్ణి ఘనపరిచి, దేవుణ్ణి ఆరాధించి, దేవుని చిత్తము మన జీవితంలో జరిగించులాగున ఈ ఉదయం మొదలుకొని సాయంకాలం దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి దేవుణ్ణి స్తుతిద్దాం. అలాంటి కృప దేవుడు ఈ ఉదయకాలమున మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా తండ్రి, కృపగలిగిన మా యేసయ్య, జీవముగల మా తండ్రి, జీవాధిపతి, సైన్యములకు అధిపతి వంటి యెహోవా నీకు స్తోత్రాలు. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు ప్రభా. అయా, మీరు మాకిచ్చిన వాగ్దానం, నేను నీ నోట నా మాటలు ఉంచి ఉన్నానని మీరు మాట్లాడారు. అవును ప్రభా,
అయినా మా నోటిలో నీ మాటను ఉంచారు, నీ వాక్యాన్ని ఉంచారు. నీ వాక్యమే మా జీవితాన్ని గొప్ప చేసిందని ఒప్పుకుంటున్నాం. ప్రతి ఉదయకాలం నీవిచ్చిన వాగ్దాన్ని ఎత్తిపట్టి నేను స్తుతించి ఘనపరిచి ఆరాధించి నీ చిత్తమును జరిగించటం మాకు నేర్పించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాలము దేవుని వాగ్దాన్ని ఎత్తిపట్టి మీరు ఆశీర్వదించబడుతూ ఇతరులను షేర్ చేసి ఆశీర్వాదన కారుగా చేయండి. గాడ్ బ్లెస్ యూ ఆల్.